సో హాయ్ అండి, అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు కొంతమందికి మ్యాథ్స్ అంటే కొద్దిగా ఫియర్ ఉంటుంది. అది మ్యాథమెటిక్స్లో సరిగా బేసిక్స్ లేకపోవడం మూలంగా ఆ మ్యాథ్స్ అనే ఒక భయం అయితే ఆ మ్యాథ్స్ మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. ముఖ్యంగా 10th క్లాస్కి వచ్చిన తర్వాత 9th క్లాస్ దాకా సరైన ఫౌండేషన్ లేక ఆ సరైన బేసిక్స్ అనేవి సరిగా నేర్చుకోలేక ఈ 10th ఒక్కసారి హెవీ సిలబస్ చూసి ఆ మ్యాథ్స్ మీద ఒక నెగిటివ్ ఒపీనియన్తో మ్యాథ్స్ అంటే భయపడుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు మరి ఈ తక్కువ టైంలో మ్యాథ్స్ మీద ఎట్లయినా సరే మినిమం పాస్ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్న వాళ్ళు ఆ భయాన్ని పోగొట్టుకొని ఎలా ప్రాక్టీస్ చేయాలి, మినిమం పాస్ మార్క్స్ని ఎలా క్రాస్ అవ్వాలి, మనం ఆ కాన్ఫిడెంట్ ఎలా తెచ్చుకోవాలి, కొద్దిగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ప్రాబ్లమ్స్ చేయాలి, ఏ చాప్టర్స్ చూసుకోవాలి అన్న దాని మీద ఒక వీడియో చేద్దామనిపించింది. ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్, నథింగ్ విల్ హ్యాపెన్. సో దేర్ ఈజ్ నో ప్రాబ్లమ్ టు యూ. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు డూ ద ప్రాబ్లమ్స్, యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్ ఇన్ ద మ్యాథమెటిక్స్, సో లెట్ మీ గివ్ సమ్ కాన్ఫిడెన్స్ టు యూ. ఐ విల్ గివ్ సర్టన్ ఐడియా ఫర్ యూ, ఐఎమ్ షూర్. సో మీకు కొంత కాన్ఫిడెన్స్ని, అలానే ఒక ఈజీ మెథడ్ ఏం చేయాలి, మనం ఎలా చేస్తే మనం ముందు అర్జెంటుగా ఆ కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటాం, వేసి నేను పాస్ అవుతాను, నాకు మినిమం పాస్ మార్క్స్ వస్తాయి, ఇంకా అక్కడ నుంచి మన గ్రేడ్ ఎలా పెంచుకోవాలి, ఏం చేయాలి. మీకు అడ్వాంటేజ్ ఉంది, ఈ ఇయర్ మనకి సిలబస్ తగ్గడం జరిగింది. అట్లానే క్వశ్చన్ పేపర్ కూడా సింగిల్ పేపర్ అవ్వటం, 100 మార్క్స్ కావటం. ముఖ్యంగా 100 మార్క్స్ పేపర్లో మనకి లాస్ట్ సెక్షన్ మీకు చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి 10 క్వశ్చన్స్ రాబోతున్నాయి, 29 నుంచి 33 దాకా. ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ కూడా ఉన్నది మనకి. అంటే క్వశ్చన్కి అక్కడ చాయిస్ లేకపోయినా క్వశ్చన్ ఇట్ సెల్ఫ్, ఇన్సైడ్ ద క్వశ్చన్ వీ హ్యావ్ ద చాయిస్. సో ఇంక్లూడింగ్ చాయిస్ కలిపి మనకి 10 ఉంటున్నాయి, మనకి 5 రాయాలి. 5 8 ఆర్ 40 మార్క్స్. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే మన మినిమం మార్క్స్ రావాలంటే 35 క్రాస్ అవ్వాలి, అవుట్ ఆఫ్ 100కి పాస్ మార్క్స్. మరి ఆ 35 మార్క్స్ ఇక్కడే మనకి ఎక్కువ గెయిన్ చేసుకునే అవకాశం ఉంది. అంటే ఇందులో ఒక్క 8 మార్క్స్ తగ్గినా కూడా మనకి 4 8 ఆర్ 32, అంటే కొద్దిగా స్కోర్ డౌన్ అయిపోతుంది. ఎందుకంటే కంపేర్ టు 4 మార్క్స్, కంపేర్ 2 మార్క్స్ 1 మార్క్తో పోల్చుకుంటే మనకి 8 మార్క్స్ అనేవి ఎక్కువ అవకాశం, స్కోప్ ఎక్కువ ఉంటుంది, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా తక్కువ ఉంటాయి. కాబట్టి అందులో ఇప్పుడు ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల కూడా మీకు ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ కనుక మనం జాగ్రత్తగా యూజ్ చేసుకోగలిగితే మంచి మార్క్స్ వస్తాయి. ఇంతకీ ఈ 5 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి, ఏ టాపిక్స్ నుండి ఇస్తాడు అని ఒక చిన్న అనాలిసిస్ చేద్దాం. కంపల్సరీగా అయితే ఎక్కడో ఒక చోట ఒక క్వశ్చన్ నెంబర్ కన్ఫర్మ్గా గ్రాఫ్ ఉంటుంది. అలానే దానికి చాయిస్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇది పక్క. అంటే ఎవరు పేపర్ తయారు చేసినా కన్ఫర్మ్గా ఈ అకాడమిక్ స్టాండర్డ్ కింద, అంటే అకాడమిక్ స్టాండర్డ్ విజువలైజేషన్, రిప్రజెంటేషన్ అనే స్టాండర్డ్స్ కింద కన్ఫర్మ్గా మనకు క్వశ్చన్ ఇవ్వాలి. అది మనకి మొత్తం టోటల్ ఉన్న సిలబస్లో ప్రస్తుతానికి డెలిటెడ్ సిలబస్, రివైజ్ సిలబస్ పక్కన పెడితే పాలినామియల్స్ నుండి అయితే పక్కాగా గ్రాఫ్ రాబోతుంది. అలానే దానికి చాయిస్ టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఏ సర్కిల్ అనే చాప్టర్ నుండి కన్స్ట్రక్షన్ రాబోతుంది. పాలినామియల్కి, ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి హౌ టు ఫైండ్ అవుట్ ద జీరోస్ మీకు 3.2లో 3.2 అంటే సెకండ్ ఎక్సర్సైజ్లో మీకు థర్డ్ బిట్లో ఉన్న గ్రాఫ్స్ అన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి. ఉదాహరణకి x² - x - 12 కావచ్చు, x² - 6x + 9 కావచ్చు, లేదు x² - 3x - 4 కావచ్చు. ఇలా వాడికి ఇష్టం వచ్చింది ఇస్తారండి. ఇందులో x² - x - 6 కావచ్చు. ఇందులో ఎలాంటి ఈ పాలినామియల్ ఇస్తారని చెప్పలేను. దే కెన్ ప్రిపేర్ ఆన్ దేర్ ఓన్, బట్ ఆ మెథడ్ మాత్రం కన్ఫర్మ్. ఇక దీనికి చాయిస్ కన్స్ట్రక్షన్స్, అంటే ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుండి సర్కిల్కి 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు మనం. ఈ ప్రాబ్లం కన్స్ట్రక్షన్ కూడా బాగా నేర్చుకోండి. మీకు టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ టు ఏ సర్కిల్లో ముఖ్యంగా సెకండ్ ఎక్సర్సైజ్లో మీకు కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సెకండ్ ఎక్సర్సైజ్కి ముందు ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది. అక్కడ మీకు డిస్టెన్స్ ఇవ్వకుండా యాంగిల్ ఇస్తారు, టాంజెంట్స్ ఇంక్లైన్డ్ ఈచ్ అదర్ ఎట్ అన్ యాంగిల్ 60 డిగ్రీ అని, అది కూడా. దానికి సంబంధించిన కంప్లీట్ టాంజెంట్స్ కన్స్ట్రక్ట్ సంబంధించిన కంప్లీట్ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. కన్ఫర్మ్గా మీకు 8 మార్క్స్ వస్తాయి. అంటే ఒక గ్రాఫ్, ఒక కన్స్ట్రక్షన్. చాయిస్ ఉంది కదా అని చెప్పి ఏదో ఒకటే నేర్చుకుంటే సరిపోతుంది అనుకోమాకండి. ఎందుకంటే ఒక్కోసారి మనకు కావాలని అలా చేస్తారని 2 గ్రాఫ్లు ఇవ్వచ్చు. సిమిలర్ ట్రయాంగిల్స్లో కూడా కన్స్ట్రక్షన్ ఉన్నది, కొంతమంది ముందంటున్నారు లేదంటున్నారు, అది కూడా నేర్చుకుంటే బెటర్. మీకు సెకండ్ ఎక్సర్సైజ్లో ఉంటుందన్నమాట. 8.2 లాస్ట్ 3 క్వశ్చన్స్ ఉంటాయి.
ట్యాంజెంట్స్లో 9.2లో ఉంటుంది. 5 and 6 క్వశ్చన్స్ ఉంటాయి, చూసుకోండి. ఈ గ్రాఫ్ కన్స్ట్రక్షన్ నేర్చుకోండి, కన్ఫర్మ్గా 8 మార్క్స్ వస్తుంది, నో డౌట్ అందులో. సో ఒక 8 మార్క్స్ క్వశ్చన్ రెడీ అయిపోయినట్టే. ఇక సెకండ్ది ఏంటి, ఫస్ట్ చాప్టర్ అండి, రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్లో కూడా మనకి చాలా డెలిటెడ్ సిలబస్ ఉన్నది. మనకి ఉన్నవి రెండు ఎక్సర్సైజులు, అంటే సెకండ్ ఎక్సర్సైజ్, ఫిఫ్త్ ఎక్సర్సైజ్. సెకండ్ ఎక్సర్సైజ్లో ఎక్కడ మనకి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ లేవు. ఇక లాగరిథమ్స్లో 5, 6, 7, 8 అండి. ఈ క్వశ్చన్స్ బాగా నేర్చుకోండి, కన్ఫామ్గా మీకు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్నది. సో ఈ 5, 6, 7, 8 కేవలం ఎవరైతే మ్యాథమెటిక్స్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కన్ఫామ్ ఎగ్జామ్ పేపర్లో ఇస్తాడు. సో బెటర్ టు యూజ్ దిస్ అడ్వాంటేజ్. ఈ 5, 6, 7 ఇవాళ నేర్చుకోండి. ఒకవేళ తెలియకపోతే మనం కూడా నెక్స్ట్ వీడియోస్లో ఈ ప్రాబ్లమ్స్ అనేది ఒక వీడియో చేస్తాను. ఈరోజు జస్ట్ ఒక ఎనాలిసిస్ ఏమేం చేయాలి అన్నది. 5, 6, 7, 8. సో మనకి 1.5 ఎక్సర్సైజ్లో 1.5 ఎక్సర్సైజ్లో ఈ 5, 6, 7, 8 క్వశ్చన్స్ని కంపల్సరీ నేర్చుకోండి. ఇంకొక 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చినట్టే. సో 2 అయినాయి. ఇక నెక్స్ట్ మనం పికౌట్ చేయాల్సిన చాప్టర్ స్టాటిస్టిక్స్. ఈ చాప్టర్ కూడా కన్ఫర్మ్గా మనకి పేపర్లో 8 మార్క్స్ సెక్షన్లో ఉండబోతుంది, నో డౌట్ అందులో. ఇందులో ఏమి ఇస్తారు సార్? సింపుల్, ఒక టేబుల్ ఇస్తే మీన్ ఫైండ్ అవుట్ చేయటం. ఏ మెథడ్ అయినా సరే, డైరెక్ట్ మెథడ్ అవ్వచ్చు, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అవ్వచ్చు, స్టెప్ డీవియేషన్ మెథడ్ అవ్వచ్చు. మీడియన్ని ఫైండ్ అవుట్ చేయడం, అట్లానే మోడ్. సో ముందు ఈ 3 మోడల్స్, వాడు ఏ టేబుల్ ఇచ్చినా సరే, సో మీకు మీన్ కట్టగలుగుతున్నారా లేదా, మీడియన్ కట్టగలుగుతున్నారా లేదా, మోడ్ కట్టగలుగుతున్నారా లేదా, బాగా పర్ఫెక్ట్ అవ్వండి, ఫుల్ గ్రిప్ తెచ్చుకోండి. టెక్స్ట్ బుక్లో ఉన్న క్లాస్ ఇంటర్వెల్స్, ఫ్రీక్వెన్సీసే కాకుండా ఇఫ్ దే గివ్ సో దేర్ ఓన్ క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీ, యూ షుడ్ బి రెడీ టు డూ ఇట్ అండ్ సాల్వ్ ఇట్. సో ఫార్ములా దగ్గర నుంచి టేబుల్ వేసుకునే విధానం పూర్తిగా ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మర్చిపోకుండా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్. గ్రాఫ్ కూడా అండి, కనీసం 2 డేస్కి ఒకసారి గ్రాఫ్ గీస్తూనే ఉండాలి. వీక్లీ కనీసం ఒక్కసారైనా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉండండి. అలానే మీను, మీడియన్, మోడ్ కనీసం వీక్లీ అట్లీస్ట్ ట్వైస్ ఆర్ థ్రైస్ 3 మోడల్స్ చూస్తూ ఉండండి. ఫార్ములాస్ బైహార్ట్ చేస్తూ ఉండండి. ఆ కాన్సెప్ట్ ఏం కట్టాలి, మీన్లో అయితే యూఐ కట్టాలని, క్లాస్ మార్క్స్ కట్టాలని, మీడియన్కి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కట్టాలి, మోడ్కి అయితే ఏం ఫైండ్ అవుట్ చేయలేదు, ఎఫ్ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ ఎప్పటికప్పుడు మీరు వాటిని ఫుల్ గ్రిప్ తెచ్చుకుంటూ ఉండండి. మర్చిపోతూ ఉంటాం, చెప్పినప్పుడు వస్తూనే ఉంటుంది, వెంటనే మర్చిపోతూ ఉంటాం. వాటిని కొద్ది టచ్లో ఉంటుంటే మనకి బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది. యూ నెవర్ లూజ్ ఇట్, యూ నెవర్ ఫర్గెట్ ఇట్. ఇక నెక్స్ట్, సో ఈ చాప్టర్లో ఇంకా కొద్దిగా ఉన్నాయండి, మిస్సింగ్ ఫ్రీక్వెన్సీలు ఉంటాయి. ముఖ్యంగా ఎక్సైజ్ 14.1లో థర్డ్ ప్రాబ్లం, మీన్ 18 ఇస్తారు, అక్కడ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ కనుక్కోమంటాడు. అలానే 14.3లో సెకండ్ క్వశ్చన్, మీడియన్ 28.5 ఇస్తారు, 2 మిస్సింగ్ ఫ్రీక్వెన్సీలు కనుక్కోమంటారు. దీనికి ముందు ఎక్సర్సైజ్లో ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంటుందండి, 8 ఏదో ఉంటుంది, అక్కడ కూడా మీడియన్ 525 ఇస్తారు, మనం ఎక్స్ వై కనుక్కోవాలి. ఇదే సెకండ్ ఎక్సర్సైజ్లోనే థర్డ్ క్వశ్చన్ కూడా చేయండి. ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది. మీరు 14.3లో కనుక థర్డ్ వన్ చూస్తే క్లాస్ ఇంటర్వెల్స్ ఇవ్వరు, అక్కడ ఫ్రీక్వెన్సీ ఇవ్వరు, అక్కడ కొన్ని బౌండరీస్, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇస్తారు. టేబుల్ని మనం మార్చుకోవాలి, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లోకి కన్వర్ట్ చేసి చేయాలి. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అది, మీరు ఒకసారి కంపల్సరీ చూడండి. 14.3లో సెకండ్ ఎక్సర్సైజ్లో థర్డ్ వన్. సో మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ 14.1లో ఉన్న మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ, 14.3లో ఉన్న మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్, ఎగ్జాంపుల్లో ఉన్న మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్, అదేవిధంగా 14.3లో ఉన్న థర్డ్ క్వశ్చన్ కూడా చేసుకోండి. ఇవన్నీ పర్ఫెక్ట్ అయితే కన్ఫర్మ్గా 8 మార్క్స్ వచ్చేసినట్టే. సో మనకి 3 అయిపోయినాయండి, ఇంకా 2 ఉన్నాయి మొత్తం. ఇప్పుడు మనం కవర్ చేసిన చాప్టర్స్ ఏంటండి? పాలినామియల్స్లో గ్రాఫ్, టాంజెంట్స్లో కన్స్ట్రక్షన్, రియల్ నెంబర్స్లో లాగరిథమ్స్, స్టాటిస్టిక్స్. ఇంకా మనకి మిగిలినవి పాలినామియల్స్లో ఇంకా ఏదైనా ప్రాబ్లం రావచ్చేమో, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా ఉంది మనకి, అదేవిధంగా సిమిలర్ ట్రయాంగిల్స్ ఉంది, ట్రిగనామెట్రీ ఉంది, కోఆర్డినేట్ జామెట్రీ ఉంది. సో ఇవన్నీ కనుక మనం ఒకసారి చూసుకుంటే నెక్స్ట్ కన్ఫర్మ్గా వచ్చే చాప్టరు మీకు ఈజీగా ఉండేది కోఆర్డినేట్ జామెట్రీ. ఈ కోఆర్డినేట్ జామెట్రీ నుండి పక్కాగా 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఏది ఇస్తాడు అన్నది కొద్ది డౌట్. ఇక్కడ ఫస్ట్ ఎక్సర్సైజ్, సెకండ్ ఎక్సర్సైజే ఉందండి, థర్డ్, ఫోర్త్ మీకు ఆప్షన్లో పెట్టేస్తారు. అంటే ఫస్ట్ ఎక్సర్సైజ్, సెకండ్ ఎక్సర్సైజ్ మీరు కొద్దిగా గనక స్ట్రెయిన్ తీసుకొని ఒక 1 or 2 వీక్స్ కనుక కంప్లీట్గా ఆ చాప్టర్ మీద ఫోకస్ చేస్తే చాలా ఈజీ. ముఖ్యంగా ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఎలా స్టార్ట్ చేయాలంటే ముందు కొన్ని ఇబ్బంది పెట్టే ఉంటాయి. అవి ముందు ఈక్వి డిస్టెంట్ అనే పదంతో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ ఎక్సర్సైజ్లో 10th క్వశ్చన్ కావచ్చు,
15th క్వశ్చన్ కావచ్చు. అలానే ఎగ్జాంపుల్స్లో 8, 9 ఈ 4 క్వశ్చన్స్ కూడా ఈక్వి డిస్టెంట్కి రిలేట్ అయి ఉంటుంది. 10th క్వశ్చన్లోనేమో ఫైండ్ ద పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ విచ్ ఈజ్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ అని 2 పాయింట్స్ ఇస్తాడు. 15th క్వశ్చన్లోనేమో ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై సచ్ దట్ ద పాయింట్ పి ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ అని 2 పాయింట్స్ ఇస్తాడు. ఎగ్జాంపుల్ 8 ఏమో ఫైండ్ ద పాయింట్ ఆన్ వై యాక్సిస్ విచ్ ఈజ్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ అని ఇస్తాడు. అదే ఎగ్జాంపుల్ 8లో మళ్ళీ ఫైండ్ ద రిలేషన్. ఈ 4 ప్రాబ్లమ్స్ మాత్రం కొద్దిగా ఇబ్బంది పెడతాయి, కొద్దిగా సింప్లిఫికేషన్ ఎక్కువ ఉంటుంది, కానీ కొద్దిగా టార్గెట్గా కసిగా చేయండి. ఇలాంటివి వస్తే కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంటుంది, ముందు చేసి పడేయాలన్నమాట. ఇక ఇవి కాకుండా ఎక్సర్సైజ్లో ఇంకొద్దిగా 6th క్వశ్చన్ ఉంటుంది. 3 పాయింట్స్ ఇచ్చి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని చూపించమంటాడు. A,0 మైనస్ A,0 ఇలా A,A ఇలా ఉంటుంది. ఈ 3 వర్టిసెస్ ఇచ్చి వాడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని చూపించమంటాడు. అది కూడా బాగా చేయండి. అట్లానే 4 పాయింట్స్ ఇస్తారు ఇచ్చి షో దట్ దే ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఏ ప్యారలోగ్రామ్ ఆర్ రాంబస్ అడుగుతుంటాడు. ఒకసారి చెక్ చేయమంటాడు. అవి చాలా సింపుల్ అండి. 4 వర్టిసెస్ ఇచ్చి అది ప్యారలోగ్రామ్ అవుతుందా, రాంబస్ అవుతుందా, రెక్టాంగిల్ అవుతుందా, స్క్వేర్ అవుతుందా అని చెక్ చేయమంటే చాలా సింపుల్. మొత్తం 6 డిస్టెన్స్లు కట్టాలి. ఏబి, బిసి, సిడి, డిఏ, 2 డయాగ్నల్స్ ఏసి, బిడి. అది ఏ షేప్ అవుతుందో తెలియాలంటే మనకి 4 సైడ్స్ తెలియాలి, 2 డయాగ్నల్స్ తెలియాలి. అంటే 6 డిస్టెన్స్లే. ఏకి బికి డిస్టెన్స్, బికి సికి డిస్టెన్స్, సికి డికి డిస్టెన్స్, డికి ఏకి, తర్వాత డయాగ్నల్స్. ఆ వచ్చిన ఆన్సర్ల బట్టి మనం చెప్తాం. అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండి డయాగ్నల్స్ ఈక్వల్గా ఉంటే స్క్వేర్ అని. ఇట్లా మనం ఆ ప్రాపర్టీస్ ఉపయోగించి చేస్తాం. ఈ మోడల్ కూడా కంపల్సరీ అండి. అసలు ఇది వస్తే ఫుల్ హ్యాపీ అనమాట. నాకు తెలిసి మిమ్మల్ని ఈ ఇయర్ ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ 8 మార్క్స్ ఇస్తాడు. అందరూ ఈక్వి డిస్టెంట్ అది వస్తూ అనుకుంటారు, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, మీకు ఎక్కడ స్ట్రెయిన్ ఉండకూడదు అనే ఉద్దేశంతో కంపల్సరీగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఇలాంటి ఇస్తే మాత్రం ఫుల్ హ్యాపీ అసలు అనమాట. సో చాలా ఈజీగా ఉంటుంది, అన్ని డిస్టెన్స్లకి అర్థమే. ఇక ఇందులోనే షో దట్ దే ఆర్ కొలీనియర్ అంటారు. ఒక గ్రాఫ్ ఇస్తారు ఫస్ట్ ఎక్సర్సైజ్లో. అందులో ఫనీ నలుగురు స్టూడెంట్స్ యొక్క పొజిషన్స్ ఉంటాయి. అందులో ఫణీంద్ర అని ఇంకెవరో 2 స్టూడెంట్స్ వాళ్ళందరూ కలిసి స్క్వేర్ని ఫామ్ చేశారు. ఆ మోడల్ కావచ్చు. లేకపోతే కెన్ యూ డ్రా ద ట్రయాంగిల్ అంటారు. సో కెన్ యూ 3 పాయింట్లు ఇచ్చి కెన్ యూ డ్రా ద ట్రయాంగిల్ అంటారు. అది చెక్ వెదర్ దే ఆర్ కొలీనియర్ ఆర్ నాట్ అంటారు. చెక్ వెదర్ దే ఆర్ లయింగ్ ఆన్ ద సేమ్ లైన్ అంటారు. ఇవన్నీ కొలీనియరే, అంటే ఒకే వరుసగా ఉన్నాయా లేవా, కొలీనియర్ అంటారు. లేదా ఆ 3తో ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ చెయ్యొచ్చా చేయకూడదా, అక్కడ కొలీనియరే. ఎందుకంటే వరుసగా కనుక ఉంటే ట్రయాంగిల్ కన్స్ట్రక్షన్ చేయలేం, అంటే ఇండైరెక్ట్గా అక్కడ కొలీనియర్ అడుగుతున్నట్టే. ఈ మోడల్ ఒకటి చేయండి. ఇక సెకండ్ ఎక్సర్సైజ్లో వచ్చేసరికి సెకండ్ క్వశ్చన్ ఉంటుందండి, పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్. ఇది కూడా కేవలం మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని 8 మార్క్స్ ఇస్తారు. చాలా సింపుల్ అండి. ఒక లైన్ సెగ్మెంట్ని 2 పాయింట్లని కలపగా వచ్చిన లైన్ సెగ్మెంట్ని 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసే పాయింట్స్ని చూడండి. పీక్యూ వల్ల ఈ లైన్ సెగ్మెంట్ 3 పార్ట్స్గా డివైడ్ అయింది. అందుకే ఈ పీక్యూలని ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటారు. బికాస్ ఆఫ్ దోస్ 2 పాయింట్స్ అవర్ ఏబీ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్. దట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ ట్రైసెక్షనల్ పాయింట్స్. హౌ టు ఫైండ్ పి అండ్ క్యూ? డివైడ్ చేసే పాయింట్కి సెక్షన్ ఫార్ములా ఉంది, కానీ రేషియో తెలియదు. ఇక్కడ పి ఒక్కటి ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? 1:2. క్యూ వచ్చేసరికి ఏమో 2:1. మనకు అది ట్రైసెక్షనల్ పాయింట్స్ అంటే 1:2తో ఒకసారి సెక్షన్ ఫార్ములా వేయాలి, 2:1తో సెక్షన్ ఫార్ములా వేయాలి, అంతే 2 పాయింట్లు వస్తాయి. చాలా ఈజీ అసలు, కానీ 8 మార్క్స్ ఇస్తున్నాడు. జస్ట్ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తాడు. మిమ్మల్ని ఎలా అయినా 10th క్రాస్ చేయించాలన్న ఉద్దేశంతోనే ఇస్తాడు. ఈ ప్రాబ్లం బాగా చేయండి. ఇంకా అదే ఎక్సర్సైజ్లో 4 వర్టిసెస్ ఇచ్చి దే ఆర్ ద 5th క్వశ్చన్ అయి ఉండొచ్చండి ఇది. సో 4 వర్టిసెస్ ఆఫ్ ద పారలోగ్రామ్ అని ఇచ్చి ఫైండ్ ఎక్స్ అండ్ వై ఆన్సర్. 4 పాయింట్లు ఇస్తారు. 2 పాయింట్స్లో ఎక్స్ వాల్యూస్ వై లెటర్స్ ఉంటాయి. దే విల్ ఆస్క్ టు ఫైండ్ అవుట్ దెమ్. అలానే దే ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఏ పారలోగ్రామ్. ఇది ఒకటి నేర్చుకోండి. అట్లా అదే ఎక్సర్సైజ్లో ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్ ద లైన్ సెగ్మెంట్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్ అని ఉంటుంది. అది కూడా ఒకటి చేయండి. ముందు పేపర్లో ఒక ట్రై దిస్ ఉంటుందండి. సెంట్రాయిడ్ ఈజ్ ఆరిజన్, ఫైండ్ ఎక్స్ అండ్ వై అంటాడు. సెంట్రాయిడ్ ఇచ్చేస్తారు 3 పాయింట్లు ఇచ్చి, అందులో ఎక్స్ వై కనుక్కోమంటారు. ద సెంట్రాయిడ్ ఈజ్ ఆరిజన్. ఇవి కొద్దిగా నేర్చుకుంటే చాలండి. ఇంతకు మించి ఈ ఎక్సర్సైజ్లో ఏం లేవు. అంటే కన్ఫర్మ్గా మనకి ఇంకొక 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది. ఇంకొకటి రావాలి. ఇంతవరకు మనం ఎక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్ టచ్ చేయలేదు. టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ కన్స్ట్రక్షన్ ఒకటే చూసుకున్నాం. ఇప్పుడు ట్రిగనామెట్రీకి వెళ్ళండి. కంపల్సరీగా ట్రిగనామెట్రీలో మనకి 8 మార్క్స్ క్వశ్చన్ ఇస్తారు. ఇవి కూడా తక్కువే ఉంటాయండి, కన్ఫర్మ్గా చేయండి. ఫస్ట్ ఎక్సర్సైజ్లో వచ్చేసరికి 7th, 8th చేయండి. 7th క్వశ్చన్, 8th క్వశ్చన్ ఈ 2 బాగా నేర్చుకోండి. తర్వాత దీనికి ముందు ఒక ఎక్సర్సైజ్లో ఒక ఎగ్జాంపుల్ ఉంటుందండి. ఆ ఎగ్జాంపుల్ కూడా బాగా నేర్చుకోండి.
ఇది కూడా మీకు సింపులే కానీ 8 మార్క్స్ ఇస్తున్నారు. ఎగ్జాంపుల్ 3. తర్వాత సెకండ్ ఎక్సర్సైజ్లో ఎక్కడ మనకి ఎస్ఏ టైప్ ఉండదు. థర్డ్ అంటే ఒక్కోసారి ఏం చేస్తుంటారంటే 2 షార్ట్ ఆన్సర్స్ కలిపి ఇస్తుంటాడు ఎస్ఏ టైప్, 2 కలిపి 8 మార్క్స్, అప్పుడు మాత్రం కొద్దిగా ఉపయోగపడతాయి. థర్డ్ ఎక్సర్సైజ్లో వచ్చేసరికి 5th క్వశ్చన్ ఒకటి బాగా చేయండి. ఎక్సర్సైజ్ 3లో 5th క్వశ్చన్, ఇది చాలా సింపుల్ అసలు అది, కానీ 8 మార్క్స్ ఇస్తున్నారు. ఇక ఆఖరిది చాలా ఇంపార్టెంట్ అయింది 4th ఎక్సర్సైజ్. మనల్ని ఇబ్బంది పెట్టేది అదొకటే. సో ఈ 4th ఎక్సర్సైజ్ మాత్రం కొద్దిగా కష్టపడాలి. 4th ఎక్సర్సైజ్లో ముఖ్యంగా 7th క్వశ్చన్, 10th క్వశ్చన్, ఈ 2 చేసిన తర్వాతే ఇంకేదైనా చేయండి. ఇవి 2 చాలా ఇంపార్టెంట్ అయినవి. ఇవి 2 ముందు ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ సార్లు చేయండి, చాలా ఈజీగా ఉంటాయి. మీకు ఆ చేయగా మీకు అర్థమైపోతుంది. సో యూ కెన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆల్సో. తర్వాత 1st క్వశ్చన్ చేయండి, 2nd క్వశ్చన్ చేయండి, ఎగ్జాంపుల్ 15 చేయండి. కానీ ఎక్సర్సైజ్ మొత్తం ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి, ఆ 10 క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్ కూడా. ఎందుకంటే వీటిలో నుంచి 2 షార్ట్ ఆన్సర్స్ని కలిపి 8 మార్క్స్గా ఇస్తున్నాడు, ఇదొకటి. ఇంకా కొద్దిగా ముందు రోజుల్లో 285లో ఉన్న థింక్ అండ్ డిస్కస్ కూడా చేయండి. పేజ్ నెంబర్ 285లో ఇది లాస్ట్లో పెట్టుకోండి, కొంచెం చిన్నగా ముందు రోజుల్లో చేయండి. సో ఇవి అంటే కన్ఫర్మ్గా మనకి ఇందులో కూడా 8 మార్క్స్ కంప్లీట్ అయిపోయినాయి, 40 మార్క్స్ పక్కా. సో ఐఎమ్ షూర్ ఇఫ్ యూ లెర్న్ ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇలా కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీ చేతిలో ఆ 8 మార్క్స్ క్వశ్చన్స్ మీ చేతిలో ఉన్నట్టే. సో 5 8s are 40 వచ్చినట్టే. ముందు కాన్ఫిడెన్స్ వచ్చేసింది, యాస్ ఐఎమ్ గోయింగ్ టు క్రాస్ దిస్ 10th క్లాస్, ఐఎమ్ గోయింగ్ టు గెట్ పాస్ మార్క్స్ అంటే ముందు ఏదైతే మనకి ఒక డెడ్ ఉందో, ఒక కండిషన్ ఉందో అది దాటేస్తాం. ఇంకా అక్కడ నుంచి మన జీపీఏ పెంచుకోవడానికి ఎట్లా చదవాలి, ఇంకేం చేయొచ్చు, మనం షార్ట్ ఆన్సర్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అని మనం ముందు వీడియోలో నేర్చుకుందాం. నేను వీటన్నిటిని కూడా ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ ట్రై చేస్తాను ముందు రోజుల్లో. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్తగా ప్రతిరోజు ప్రతిరోజు నేర్చుకోవాలండి, ఏదో ఒకటి నేర్చుకోవాలి ప్రతిరోజు. ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటూ అలానే చేసిన దాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అందరికీ ఈ టైంలో మనకి టెన్షన్ వస్తూ ఉంటుంది, కొద్దిగా ఫియర్ ఉంటుంది, కాబట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. సో మనకు వస్తూ ఉంటాయి, మన మీద కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది, ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని. సో అది మైండ్లో పెట్టుకుంటూ లెర్న్ సంథింగ్ అండ్ రిమెంబర్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్. నేర్చుకోవడం పెద్ద విషయం కాదండి, నేర్చుకున్న దాన్ని గుర్తు పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, మర్చిపోతా ఉన్న భయం ఉండాలి, చేయగా యూ విల్ బి పర్ఫెక్ట్ ఇన్ దట్. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఇంకో విధంగా ఈ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ 4 మార్క్స్ కూడా అనాలిసిస్ చేద్దాం. థ్యాంక్ యూ.